ఇక ఎల్బీనగర్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతుంది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సిబ్బంది చేస్తున్నారు. ఇక ఎమ్యులేటర్లు కూడా ఇంటింటికి తిరుగుతూ ఈ 3 రోజులు స్టిక్కరింగ్ చేసి 9 నుండి 18 వరకు వివరాలను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. హయత్ నగర్లోని మన్సూరాబాద్ డివిజన్లో కొనసాగుతున్న సర్వేను హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య పరిశీలించారు. ఇక సర్వే ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇది కులగణన మాత్రమే కాదని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే అని తెలిపారు. సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. ఇంటింటికి ఎన్యుమరేటర్స్ వెళ్ళి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ యజమాని కుటుంబం వివరాలు కూడా తెలుసుకొని దాన్ని రికార్డు చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ రోజు మాత్రము ఈ 2-3 రోజులు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 6th, 7th, 8th ఈ 3 రోజులు మాత్రము స్టిక్కరింగ్ చేయడం జరుగుతున్నది. దీంట్లో ఆ వివరాలన్నీ కూడా కొన్ని తీసుకుంటాం. మిగతా అప్లికేషన్లో ఉంటుంది. ఆ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని రాసుకొని స్టిక్కర్ వేసిన తర్వాత మరుసటి రోజు అంటే 9వ తారీఖు నాడు మళ్ళీ ఇల్లు తిరగడం జరుగుతుంది. 9వ తారీఖులో ఒకవేళ 9th రోజే అందరూ ఇండ్లలో ఉండాలని లేదు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయినట్టయితే